ఈ వీడియోలో మర్జ్ సార్ట్ కోసం డిస్కస్ చేద్దాం. మర్జ్ సార్ట్ అనేది ఏంటంటే నార్మల్గా ఇది ఒక సార్టింగ్ టెక్నిక్ అనమాట. ఇక్కడ ఏం చేస్తున్నామంటే ఇది సిమిలర్గా క్విక్ సార్ట్కి సిమిలర్గానే ఉంటుంది. క్విక్ సార్ట్లో ఏం చేస్తాం, పైవోట్ యూస్ చేస్తాము. మర్జ్ సార్ట్లో ఏంటంటే ఒక యారేని 2 పార్ట్స్ కింద డివైడ్ చేస్తాం. ఫస్ట్ పార్ట్ని మళ్ళీ ఇంకో 2 పార్ట్స్ కింద డివైడ్ చేస్తాం. అలా అనమాట. అలా కంటిన్యూ చేసి సింగిల్ పార్ట్స్గా డివైడ్ చేస్తాం. ఇలా పార్ట్స్ కింద డివైడ్ చేసి అవి సార్టెడ్గా ఉన్నాయో లేవో చూసుకుంటాం. ఫర్ ఎగ్జాంపుల్ 4 ఉన్నాయనుకోండి, మనకి 4ని సార్ట్ చేయాలంటే ఫస్ట్ 2 పార్ట్స్ కింద డివైడ్ చేస్తాం. ఫస్ట్ పార్ట్ అనేది సార్టింగ్గా ఉందా లేదో చూసుకుంటాం. ఒకవేళ సార్టింగ్గా ఉంటే వాటిని మళ్ళీ ఏం చేస్తాము, మారుస్తాం అనమాట. అంటే ఇప్పుడు 1 4 6 7 ఉందనుకో, 1 4 6 7 ఆల్రెడీ సార్టెడ్ అరే. అదే 1 6 4 7 ఉందనుకోండి, సో 1 6ని వేరేగా ఇక్కడ చూడండి, మీకు ఎగ్జాంపుల్లో కనిపిస్తుంది కదా. నార్మల్గా 2 పార్ట్స్ అయింది. 2 పార్ట్స్ అయిన తర్వాత మళ్ళీ 2 పార్ట్స్ కింద డివైడ్ అయింది. ఆ 2 పార్ట్స్ని చెక్ చేసింది, సార్ట్ చేసింది. అలా అనమాట సార్ట్ అవుట్ చేసుకుంటూ వస్తుంది. ఆ 2 పార్ట్స్ని సార్ట్ అవుట్ చేస్తుంది. నెక్స్ట్ ఇలా మన యారేని పార్ట్స్ కింద డివైడ్ చేసి సార్ట్ అవుట్ చేస్తుంది. ఇది మర్జ్ సార్ట్ అల్గోరిథం అంటే. దీని ఎగ్జాంపుల్ ఒకసారి చూద్దాం. ఇది మర్జ్ సార్ట్ అనేది మనకి 2 టైప్స్ ఆఫ్ అప్రోచ్ ఉంటుంది. టాప్ డౌన్ ఒకటి, బాటమ్ అప్ ఒకటి. టాప్ డౌన్ అప్రోచ్ చూద్దాం. ఇక్కడ రెండు సిమిలర్గానే ఉంటాయి. ఒకసారి అదేంటో చూద్దాం. ఇక్కడ చూడండి, PQR అని జస్ట్ ఎలిమెంట్స్ని తీసుకున్నారు. ఇది మనకి అన్సార్టెడ్ అరే ఇచ్చారు. దీన్ని 2 పార్ట్స్ కింద డివైడ్ చేయాలి. 12 వరకు ఒక పార్ట్ తీసుకున్నాం, 2 వరకు ఇంకో పార్ట్ తీసుకున్నాం. ఫస్ట్ మళ్ళీ దీన్ని ఏం చేస్తున్నామంటే ఇంకో 2 పార్ట్స్ కింద డివైడ్ చేస్తున్నాం. చూడండి, 14 7 ఒక పార్ట్ అయింది, 3 12 ఒక పార్ట్ అయింది. నెక్స్ట్ 9 11 ఒక పార్ట్ అయింది, 6 2 ఒక పార్ట్ అయింది. సో ఇప్పుడు మళ్ళీ దీన్ని ఇంకా డివైడ్ చేస్తున్నాం. అర్థమవుతుందా మీకు? ఇక్కడ మళ్ళీ 14ని 7ని డివైడ్ చేసిన తర్వాత మళ్ళీ దాన్ని ఏం చేస్తామంటే సార్ట్ అవుట్ చేస్తామన్నమాట. నెక్స్ట్ చూడండి, ఇక్కడ చూసుకుంటే 7 14 ఉన్నాయి కదా, దాన్ని ఏం చేస్తున్నామంటే ఈ 7 14 అండ్ 3 12 మొత్తాన్ని సార్ట్ అవుట్ చేసాం. 3 7 12 14 లాగా. ఓకేనా? నెక్స్ట్ ఇంకా ఇటువైపు చూసుకుంటే 9 11 2 6 ఉంది కదా, దీన్ని కూడా సార్ట్ అవుట్ చేసాం. 2 6 9 11 అని. ఇలా మొత్తం సార్ట్ అవుట్ చేసి ఒక సార్టెడ్ అరేని ఫామ్ చేస్తామన్నమాట. ఇది మర్జ్ సార్ట్.